హాయ్ అండి. ఈరోజు ఈ ఎగ్ మసాలా గ్రేవీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. ఇది చపాతీలోకైనా బాగుండిద్ది, అన్నంలోకైనా బాగుండిద్దండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఎగ్స్ని ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలను 2 టమాటాలు తీసుకొని పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆనియన్ని పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను. మనకి అంత వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి, ఒక్కదాన్నే కాబట్టి ఒక్కదాన్నే తీసేసుకోవాలి. ట్రైపాయిడ్ కూడా అంతేం లేదు మనకి, ట్రైపాయిడ్ కూడా అంత మంచిదేం లేదండి. ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అలానే టమాటాలు కూడా పొడుగ్గానే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసేసుకోండి ఉల్లిపాయలు టమాటాలు. చూసారు కదా, ఈ వీడియో చూసేవాళ్ళు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలా ఈజీగా ఉండిద్ది కర్రీ, చాలా టేస్టీగా కూడా ఉండిద్దండి. టమాటాలు ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు మనం మధ్యలో తొడిమ అనేది తీసేసుకోవాలి. దానివల్ల తొడిమ తీయకుండా కట్ చేసుకున్నట్టయితే దానివల్ల కిడ్నీలో స్టోన్స్ వచ్చే ప్రమాదం ఉందండి. అందుకని ఎప్పుడైనా తీసేసి కట్ చేసేసుకోండి. కడగకుండా కట్ చేస్తున్నానని అనుకునేరు, నేను కడిగే లోపల నుంచి తెచ్చేసుకున్నానండి కట్ చేయటానికి. అలా ఉల్లిపాయలు టమాటాలు పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూపిస్తున్నారు కదా, ఆ విధంగా కట్ చేసుకోండి. మన దగ్గర చాప్ బోర్డులో ఏం లేవు, ఉన్న వాటితో కట్ చేసి పడేయటమేనండి మనకి తెలిసిన వంట. కొంచెం చూస్తూ ఉంటే, జనం చూస్తూ ఉంటే కొంచెం అది చేయాలి ఇది చేయాలని ఇంట్రెస్ట్ వచ్చిద్దండి. కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకోండి. నా దగ్గర బాండీ ఉంది కాబట్టి బాండీ పెట్టుకున్న, బాండీ లేని వాళ్ళు కళాయి అయినా పెట్టేసుకోవచ్చు అండి. వెడల్పుగా ఉండే ఒక బాండీ పెట్టేసుకున్న, దాంట్లో ఆయిల్ వేసేసుకున్నానండి. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 5 నిమిషాలు హీట్ ఎక్కనివ్వాలండి. ఆయిల్ హీట్ ఎక్కకుండానే మనం అన్నీ వేసేసుకోకూడదు. ఎప్పుడైనా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసుకొని వేయించుకోవాలండి. మరీ బ్రౌన్ కలర్లో వేయించుకోకూడదు, ఒక మాదిరిగా వేయించేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసేసుకొని వాటిని మెత్తగా మగ్గనిస్తే చాలు, వేయించడం కూడా కాదు, మెత్తగా అయితే సరిపోద్దండి. ఆనియన్స్ అనేవి పచ్చివాసన రాకుండా ఉండిద్ది, అందుకే వేయించేసుకోవాలండి ఆనియన్స్ని. అలా మధ్యలో తిప్పుకుంటూ అడుగంటకుండా చూసుకుంటూ ఏం చేసుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చండి. నేను దగ్గరలోనే ఉంటాను కాబట్టి మాడవు. తొందరగా వేగటానికి ఏంటంటే ఉల్లిపాయలు తొందరగా వేగటానికి సాల్ట్ వేసుకుంటున్నారు. నేనైతే సాల్ట్ వేసుకోవట్లేదండి, ఎందుకంటే నేను దగ్గరలోనే ఉన్నాను వంట చేసుకోవడానికి. మాడే అవకాశం కూడా ఉండదు, నేను మధ్యలో తిప్పుకుంటూ ఉంటాను కాబట్టి. అవి మధ్య లోపల నేను గుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నాను కదండి, వాటి మీద పొట్టు తీసేసుకుంటున్నాను మొత్తం శుభ్రంగా. ఏంటోనండి, అంగన్వాడీ గుడ్లు అయితే కొంచెం గట్టిదనంగా ఉంటాయి. ఇవి షాప్లో కొనుక్కొచ్చానండి నేను, మార్నింగే వెళ్ళి ఎగ్స్ అనేవి కొనుక్కొచ్చు. ఎంత స్మూత్గా ఎంత మెత్తగా ఉన్నాయోనండి. అలా మొత్తం గుడ్లు నేనైతే 9 గుడ్లు తీసుకున్నాను. మా ఇంట్లో 5గురు ఉంటారు. పొద్దున సాయంత్రానికి కావాలి కాబట్టి 9 గుడ్లు తీసుకున్నానండి. మొత్తం అలా పొట్టు తీసేసుకొని పెట్టేసుకోవాలి. మొత్తం ఎగ్స్ని అట్లా పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలండి. పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందాక ఆనియన్స్ ఉడికిచ్చాం కదండి, అది నేను స్టవ్ ఏం ఆపుకోలేదండి, సిమ్లోనే పెట్టాను. మధ్యలో ఆనియన్స్ని కూడా తిప్పుకుంటూ ఉండాలండి. ఆనియన్స్ అనేవి మాడకుండా చూసుకోవాలి. ఆల్మోస్ట్ ఆనియన్స్ అనేవి ఉడికిపోయినట్టేనండి, మనకి ఉడికినట్టే. మెత్తగా అయితే సరిపోతాయండి ఆనియన్స్. వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఆనియన్స్ని ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అవి చల్లారనివ్వాలండి కొంచెం.
అట్లా మొత్తం ఆనియన్స్ ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత అదే ప్యాన్లోకి నేనేం చేయాలి, ఎగ్స్ కట్ చేసుకొని వేసుకోవాలండి. ఎగ్స్ అనేవి మధ్యలో ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఆ ఘాట్లు పెట్టుకోవడం మర్చిపోయాను కాబట్టి అది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. అదిగోండి ఎగ్స్ని పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, వాటికి ఘాట్లు అండి. ఆయిల్ మాడిపోతుందని చాలా ఫాస్ట్గా ఘాట్లు పెట్టేశాను. మధ్యలో 2-3 ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అది స్టవ్ ఆఫ్ చేయకుండానే ఆయిల్ని సిమ్లో పెట్టేసుకోండి, ఏం పర్లేదు. ఎగ్స్ అన్నిటికీ అట్లా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. అయిపోయిందండి ఘాట్లు పెట్టుకోవటం. తర్వాత నాకైతే ఆయిల్ సరిపోతుంది. అది ఆనియన్స్ వేగిన తర్వాత ఉన్న ఆయిలే సరిపోతుంది. సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. నాకు సరిపోయింది కాబట్టి యాడ్ చేసుకోవట్లేదు. ఆయిల్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసి తిప్పుకోవాలండి. ఒకసారి గంటెతో బాగా తిప్పుకోండి. అవి తిప్పుకున్నాక మనం ఘాట్లు పెట్టుకున్నాం కదండి ఎగ్స్ అనేవి, ఆ ఎగ్స్ అన్నిటిని వాటిల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. మనం అన్ని ఎగ్స్ని కొంచెం వేయించుకోవాలండి. ఒక 10 నిమిషాల దాకా వేయించుకోవాలండి. సిమ్లోనే పెట్టి వేయించుకోండి. హైలో పెట్టారనుకో చింది ముఖం మీద పడే అవకాశం ఉండిద్ది. సిమ్లోనే పెట్టి బాగా వేయించుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యిద్ది. ఆ కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలండి. గుడ్లు అనేవి దగ్గర ఉండి వేయించుకోండి, మాడిపోతాయండి ఎగ్స్ అనేవి. అవి వేగే లోపల నేను ఇందాక ఆనియన్స్ ఉడికించి పెట్టుకున్నాను కదా, వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని రుచికి సరిపడా సాల్టు, కొంచెం చిన్నులపాయలు, అంటే ఒక హాఫ్ చిన్నులపాయలు ఉంటాయి కదండి, అవి ఒక 7-8 రెబ్బలు వేసేసుకోవాలి. ఒక ఆనియన్, అల్లం వేసుకోవాలండి. చిన్న సైజు అల్లం ముక్క తీసేసుకొని వాటిలో వేసేసుకోవాలి. కట్ చేసుకొని వేసుకున్నానండి నేను అల్లం. ఒక 6-7 జీడిపప్పులు కూడా వేసుకొని, ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, ఆ టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలండి. వాటిల్లో టమాటాలు కూడా యాడ్ చేసేసుకొని మనం మిక్సీ మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అది ఇప్పుడే మెత్తగా మెదగడండి. ఒకసారి తిప్పిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. గుడ్లు మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. గుడ్లు సంగతి మర్చిపోవద్దు, మర్చిపోతే మాడిపోయే అవకాశం ఉండిద్ది. చూసారు కదా బ్రౌన్ కలర్లో వచ్చేస్తున్నాయి. అవి ఒకసారి కచ్చా పచ్చిగా మిక్సీ పట్టుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి. గుడ్లు సంగతి మాత్రం మర్చిపోకండి. ఆల్మోస్ట్ వేగినట్టే. ఒక 5 నిమిషాలు వేగితే సరిపోద్దండి గుడ్లు అనేవి. అంతలోకి మన పేస్ట్ని మిక్సీ పట్టుకుందాం. అవి వేగే లోపల వేగేసినాయి అండి గుడ్లు అనేవి. వాటిని పక్కన తీసేసుకుంటున్నాను. ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చట్లేదా అని కామెంట్ కూడా చేయట్లేదండి. నాకైతే ఏం అర్థం కావట్లేదు. మైండ్ మొత్తం నిల్లు. కాకపోతే నేను చేయాల్సిన డ్యూటీ నేను చేస్తున్నాను. మీ అందరికీ నాకు వచ్చిన వంటలు, నాకు నచ్చిన వంటలు మీ అందరికీ చూపించాలని తాపత్రయం అంతే. అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్లోనే నేను మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అందులో యాడ్ చేసేసుకొని తిప్పుకుంటున్నానండి. ఒక 2 నిమిషాలు తిప్పుకున్న తర్వాత మొత్తం శుభ్రంగా తీసేసేసుకోండి వాటిలోకి. ఒక 2 నిమిషాలు ఏగనివ్వండి. అలానే వదిలేసి 2 నిమిషాలు తిప్పేసి ఒక 2 నిమిషాలు ఏగనిచ్చిన తర్వాత తిప్పేసుకొని యాగనిచ్చిన తర్వాత అందులోకి రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు,
కొంచెం పసుపు, సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. తిప్పేసుకోండి. అన్నీ వేసిన తర్వాత తిప్పుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇందాక 5 నిమిషాలు అన్నారు, ఇప్పుడు 2 నిమిషాలు. సిమ్లోనే చేయండి. మొత్తం గుర్తుపెట్టుకోండి, మొత్తం సిమ్లోనే జరగాలి. మనం వేసిన మసాలా పేస్ట్ అనేది మాడిపోతే చండాలంగా ఉండిద్దండి కర్రీ. అందుకని సిమ్లోనే చేసుకోండి. ఈ మొత్తం ప్రాసెస్ చేయడానికి నాకైతే 1/2 అవర్ పట్టింది. మినిమం అయితే 30 గంట పట్టిద్ది. కాకపోతే ఏముందండి, టేస్టీగా కర్రీ అనేది రెడీ అయిపోద్ది కదా మనకి. నేను సాల్ట్ చూసుకుంటున్నానండి, సాల్ట్ సరిపోయిందా లేదా అనేది. నేను వేసిన సాల్ట్ అయితే నాకు సరిపోయింది. దాంట్లోకి ధనియాల పొడి, జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి. మిక్సీ వేసి నేను ఫస్ట్ మిక్సీ వేసి పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో. అవి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా తిప్పేసుకోవాలి. అలా బాగా తిప్పుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత అండి, 5 నిమిషాలు అలానే అడగంటకుండా తిప్పుకున్నాక దాంట్లోకి మనం పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది మాది గట్టిగా ఉండేది కాబట్టి నేను మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకున్నానండి. గట్టిగా లేని వాళ్ళు మామూలుగానే యాడ్ చేసుకోవచ్చు. సిమ్లోనే పెట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం ఉడకాలండి. ఒక 5 నిమిషాలు బాగా తిప్పేసుకొని అంతా కలిసేలాగా మనం వేసిన ఉప్పు, కారం, మసాలాలు, పెరుగు మొత్తం కలవాలండి. కలిసేదాకా బాగా తిప్పుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మనం దాంట్లో ఆయిల్ అనేది పైకి తేలిందాక బాగా మగ్గనివ్వాలండి. అది బాగా ఉడకాలండి. ఎందుకంటే మనం టమాటాలు అవి పచ్చి వేసాం కదా, ఈ పచ్చివాసన పోయేదాకా ఉడకాలి. చూసారు కదా, ఉడకడం స్టార్ట్ అయింది. అలా ఉడుకుతా ఉండంగానే మనం మధ్యలో అడగంటకుండా చూసుకోవాలండి, తిప్పుకుంటూ ఉండాలి. దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఉడికిందండి. మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. బాగా తిప్పుకోవాలండి. బాగా తిప్పుకొని మసాలన్నీ ఆ ఎగ్స్కి బాగా పడతాయండి. అలా తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. 2 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఏంటో తీస్తుంది అనుకున్నారా, అది ఉల్లిపాయ పొట్టండి, తీసి పక్కన వేస్తున్నా అంతే. 2 నిమిషాలు మగ్గుతున్నాయి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసారు కదా, ఉడకటం అనేది మనకు స్టార్ట్ అయిపోయింది. మధ్యలో తిప్పుకుంటూ అడుగంటకుండా చూసుకుంటూ బాగా తిప్పుకోవాలి. మూత పెడితేనే మనకి ఎగ్స్కి అనేవి మసాలాలు బాగా పడతాయండి. అలా తిప్పేసుకుంటూ బాగా ఉడకనివ్వాలి. బాగా తిప్పేసుకుంటూ మసాలాలు బాగా పట్టిందాక అందులో వేసి బాగా ఉడికించుకోవాలండి. ఎగ్స్ అనేవి నాకు కొంచెం డౌట్ ఎక్కువలండి, ఉప్పు సరిపోయిందో లేదా అని చూసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కరు ఒక్కో రకంగా తింటారు కాబట్టి ఉప్పు అనేది చూసుకుంటూనే ఉండండి. ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దండి. సాల్ట్ ఎక్కువైతే ఏం చేయలేము, సాల్ట్ అనేది తక్కువైతే సరే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను 1-2 సార్లు ఏ కర్రీ చేసేటప్పుడైనా 2-3 సార్లు చూసుకుంటానండి ఉప్పు సాల్ట్ సరిపోయిందో లేదో కర్రీలో. చూసారు కదా, ఉడకడం స్టార్ట్ అయినాయి. గ్రేవీ అనేది దగ్గరికి పడుతుంది కదండి, గమనించారో లేదో. అడుగంటకుండా తిప్పుకుంటూనే ఉండండి. అలా ఉడికేటప్పుడు కొంచెం గ్రేవీకి తగ్గ వాటర్ యాడ్ చేసేసుకోండి. కొంచెం గ్రేవీకి తగ్గ వాటర్ యాడ్ చేసుకొని తిప్పుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఉడికేటప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి పెట్టేసుకోండి. మూత పెట్టి బాగా మగ్గించాలి. ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి వాటర్ పోసిన తర్వాత.
ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా ఎంత బాగా ఉడికిపోతుందో. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే అలా అండి. మాకైతే నేను చూపిస్తాను కదా, కొంతమందికి ఏంటంటే బాగా వాటర్గా ఉంటే ఇష్టం కర్రీ, కొంతమందికి బాగా తిక్కుగా ఉంటే ఇష్టము. మాకైతే అంత థిక్నెస్ అవసరం లేదా, అంత పల్చగా అవసరం లేదండి. మీడియంగా ఉంటే ఇష్టం అన్నమాట మాకు. గ్రేవీ అనేది బాగా ఉడకనివ్వాలండి, దగ్గర పడిపోద్ది. మీకు ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు. అలా ఉడికేటప్పుడు నేను గరం మసాలా ప్యాకెట్ అండి, సగం గరం మసాలా, 5 రూపాయల గరం మసాలా ప్యాకెట్లో సగం గరం మసాలా యాడ్ చేశాను. యాడ్ చేసి తిప్పేసుకుంటున్నాను. మూత పెట్టేసుకోకుండా బాగా ఉడకనివ్వండి. మీకు ఏ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంతైతే కావాలో అంతప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఏం చేయాలంటే, కసూరి మేతి ఉందండి మా దగ్గర, కసూరి మేతిని యాడ్ చేసుకొని దించేసుకోవచ్చు. మాకు ఇంకొంచెం గ్రేవీ అనేది గట్టిగా అవ్వాలండి. అలా గట్టిగా అయిందాక ఉడికిస్తూనే ఉంటాను. ఎంత బాగా ఉడికిస్తా అంత బాగా ఎగ్స్కి పడుతుందండి కర్రీ. మసాలాలు మధ్య మధ్యలో తిప్పుకుంటూ అడుగంటకుండా చూసుకుంటూ, అదిగోండి గ్రేవీ చూసారు కదా దగ్గర పడుతుంది. చూసారు కదండి, కొంచెం మరీ గట్టిపడిన దాకైతే ఉంచుకోవద్దండి, అది ఆరే లోపల ఇంకొంచెం గట్టిపడిద్ది. మాకైతే ఈ కన్సిస్టెన్సీలో సరిపోద్ది. లాస్ట్ అండ్ ఫైనల్ కసూరి మేతి యాడ్ చేసుకుంటున్నానండి, నా దగ్గర ఉంది కాబట్టి కసూరి మేతిని యాడ్ చేసేసుకొని తిప్పేసుకుంటున్నాను. ఆయిల్ అనేది పైకి తేలి బాగా గట్టిపడింది కదండి, మనకు ఆల్మోస్ట్ ఇంకా తయారైపోయినట్టేనండి. కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది. కసూరి మేతి వేసిన తర్వాత 2 నిమిషాలు మగ్గనిచ్చేసి సర్వ్ చేసుకొని తినేయటమే. ఈ కర్రీ అనేది చపాతీల్లోకి బాగుండిద్ది. ఇప్పుడు మనం బిర్యానీ అనేది చేసుకుంటాం కదా, ప్లెయిన్ బిర్యానీలోకైనా సూపర్ కాంబినేషన్, రైస్లోకైనా బాగుండిద్ది, ఇందులోకైనా బాగుండిద్దండి ఇలా చేసేసుకుంటే. గ్రేవీ ఎందుకు తిప్పుతానే ఉన్నాను, అది గట్టిపడుతుంది, అడుగంటే ఛాన్స్ ఉండేది కాబట్టి వాటిని తిప్పుకుంటూనే ఉన్నాను నేను. దగ్గరుండి చేసుకోండి ఈ కర్రీ, టైం వేస్ట్ అనుకోకుండా. చాలా టేస్టీగా, చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్లో చెప్పండి మీరు. సరే, మీకు కర్రీ బాగా వచ్చినా బాగా రాపోయినా కానీ నాకు కామెంట్లో చెప్పండి. కర్రీ అనేది రెడీ అయిపోయిందండి మనకి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కర్రీ. కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. అంతే, చాలా ఈజీగా ఉండిద్ది, చాలా టేస్టీగా ఉండిద్దండి. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా చూడటానికి ఎంత చాలా బాగుండిద్ది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.